పలికారండి. అది ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అక్కడ మనం చదువుకోండి, మీ ఖాళీగా ఎప్పుడు ఉంటే చదువుకోండి. 3 గంటలప్పుడు ఆ దేశమంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా చీకటి అయిపోయింది. చీకటిలో యేసుక్రీస్తు ప్రభువారు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఇది నెరవేర్చబడింది ఇక్కడ. ఇది ప్రవచన వాక్యం. అయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం చదివితే అది ప్రవచనం, అక్కడ ప్రవచించారు. ఇది జరగక ముందే ఇలా జరుగుతుందని కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనంలో అది ప్రవచనం ద్వారా పలికారు. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడితో ఎడబాటు కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, ఆయన్ని మనము పాపముగా చేయబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు చెయ్య తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడంటే, ఆయన పైన నీ పాపము నా పాపము, నీ దోషము నా దోషము ఆయన పైన పడిన గనుక, ఆయన పాపముగా చేయబడ్డాడు గనుక దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే మనము 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా, మనం చదువుదాం ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పాపిని ప్రేమించే దేవుడే కానీ పాపాన్ని ప్రేమించేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. చాలా మంది అనుకుంటారు, నేను ఏ పాపం చేసినా సరే దేవుడు క్షమించేస్తాడు, నేను ఎలా పాపములు ఉన్నా సరే దేవుడు ఒప్పించుకుంటాడు, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేసుకుంటాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన దేవుడు ఆసమాస దేవుడు కాదు. ఈ లోక దేవతలతో సంబంధం కలిగినటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ప్రత్యేకించబడినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డారో, ఎందుకు ఆయన పాపముగా చేయబడ్డారంటే, మనము నీతిగా ఎంచబడ్డం కోసం. మనలో ఏ నీతి లేదండి, మనలో ఏ భక్తి లేదు. మనం పాపులుగా ఉన్నాము, దోషులుగా ఉన్నాము, నిర్దోషులుగా దోషము కలిగి ఉన్నాము. మన పైన పాపభారం ఉంది. ఆ పాపాన్ని తీసేవారు కానీ, ఆ పాపము నుండి మనల్ని రక్షించేవారు కానీ, ఆ పాపము నుండి మనల్ని వేరుపరిచేవారు కానీ ఎవరూ లేరు. మన పాపము పోవాలి అంటే, మన పాపము నుండి మనం విడిపించబడాలి అంటే ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు బలి అవ్వాలి. ఎవరి భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు? అందరూ పాపము చేసిన వారే ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు గారిని, యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో మనిషి చేసినటువంటి పాపము పోవాలి అంటే ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీదే బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవించి ఈ భూమి మీద తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే అప్పుడు మనుష్యుడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరన్నారు? ఏ మనుష్యుడు మన కొరకు ప్రాణం పెట్టగలడు, మనల్ని రక్షించగలడు? మనం పాపంలో ఉన్నాము, దోషములో ఉన్నాము, అతిక్రమంలో ఉన్నాము. మన పాపాల నుండి, మన శాపాల నుండి, మన దోషాల నుండి, మన అతిక్రమాల నుండి మనం విడిపించాలంటే పరిశుద్ధుడైనటువంటి వారి భూమి మీదకు రావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడిగా భూమి మీదకు వచ్చాడు మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు. అందుకే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది కదా, ఆయన మన భారము, ఈ లోక భారం ఆయన పైన ఉందని చెప్తారు. ఆయన పుట్టినప్పుడే మన భారం ఆయన పైన ఉంది కనుక ఆయన జన్మకు ఒక రహస్యం ఉందండి, రావడానికి ఒక రహస్యం.
ఆయన మరణానికి కారణం జ్ఞానం పెట్టడానికి. ఇప్పుడు మన పాపం పోవాలని చాలా మంది అన్యులు ఏం చేస్తూ ఉంటారంటే మరి కోళ్ళని, గొర్రెలని, మేకలని, ఆవులని, మరి వారికి ఇష్టం వచ్చినటువంటి జంతువులన్నిటినీ కూడా కోస్తూ బలిస్తూ ఉంటారు. పాపం చేసిందేమో వీళ్ళు, దోషం చేసిందేమో వీళ్ళు, అపరాధం చేసిందేమో మనుషులు. ఎవరిని బలిస్తారండి? కోళ్ళని, గొర్రెలని, మేకలని, ఎద్దులని, వీటిని బలిస్తారు. ఎందుకు? ఆ రక్తము ఆ విగ్రహాల దగ్గర లేకపోతే ఆ గుళ్ళ దగ్గర చిందిస్తే ఈ మనిషి చేసినటువంటి పాపం పోతుందని. ఈ మనిషి చేసినటువంటి పాపం పోవాలంటే మనిషే ప్రాణం పెట్టాలి. భూమి మీదకి వచ్చి మనిషే చనిపోవాలి. ఆ మనుష్యుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనటువంటి వాడై ఉండాలి, దోషము లేనటువంటి వాడై ఉండాలి. అటువంటి వారు ఎవరు లేరు కనుక మన దేవుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టాడండి. అందుకే ఇది గుడ్ ఫ్రైడేగా పిలువబడుతుంది. ఈరోజు పాప క్షమాపణ జరిగినటువంటిది రోజు, మనకి రక్షణ కలిగినటువంటి దినము గనక ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఈరోజు దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు పాపిని ప్రేమించే దేవుడే కానీ పాపాన్ని ప్రేమించేటటువంటి దేవుడు మన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా లేడు. ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు ఆయనకి తోడుగా ఉండేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మీద మన దోషాలు, మన పాపాలు పడ్డాయో, ఆయన పాపముగా మార్చబడ్డాడో, పాపిగా మారిపోయాడో, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే ఆ ఎడబాటు వచ్చిందో, ఆ వేదన, బాధ, దుఃఖము కలిగిందో, ఆ దుఃఖంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఎప్పుడు కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా లేడండి. ఎప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉండేవాడు. చూస్తారు ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. ఈరోజు నీకెవరు తోడుగా ఉన్నారు? ఈ లోకంలో చాలా మంది చేతులు పట్టుకుని నడుస్తూ ఉన్నామేమో, చాలా మంది ఆధారపడి బ్రతుకుతూ ఉన్నామేమో. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు తోడుగా ఉన్నాడండి. ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా లేడు. ఎందుకంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశాడు కనుక దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడిని నమ్ముకొని క్రీస్తును మాదిరిగా కలిగినటువంటి మనము దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయగలుగుతూ ఉన్నాము. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏం చేశాడో మనకు అసలు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభు వారు ఉదయాన్నే పెందల కడ లేచి ప్రార్థన చేసేవారు. మనం అంటాం, యేసు ప్రభు నా దేవుడండి, ఆయన నాకు మాదిరి అండి అని చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు వేకుజామున పెందల కడ లేచి ప్రార్థన చేస్తారు. మరి యేసుక్రీస్తు మాదిరి, యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్న నీవు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నావా? అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అండి. ఈరోజు చాలా మంది ప్రార్థనలో చల్లారిపోయారు, డ్యూటీలన్నీ కూడా ఆరిపోయాయి. ప్రార్థన అంటే మోకరించడానికి మోకాలు వంగట్లేదు, నోరు పెగట్లేదు, చేతులు పైకి లేవట్లేదు. ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు
ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించేవారు. ఉదయాన్నే పిండికల లేచి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. మొట్టమొదటి ప్రిఫరెన్స్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. మరి మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం? ఉదయం లేచిన వెంటనే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం? అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. ప్రార్థన చేసుకుని ముగించుకుని వెంటనే ఆ మోరియా కొండ మీద నుంచి కిందకి దిగి దేవుని రాజ్యము కొరకు దేవుని సువార్తను ప్రకటించేవారు. ఈ లోకాల్లోకి వెళ్ళి నశించిపోతున్నటువంటి ఆత్మల యొద్దకు వెళ్ళి పల్లెకి, గ్రామానికి, పట్టణానికి, మరి అనేకమైన దేశానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గురించి సువార్తను ప్రకటించేవారు. నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు అదొకటి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించారు. దేవుడే యేసు ప్రభు నా దేవుడండి, యేసు ప్రభు నాకు మాదిరండి అని మనం చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. ఏ ఒక్కరికైనా సువార్త ప్రకటించావా? నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీకు ఏమైనా భారం ఉందా? ఒక్కరికైనా నీ సాక్ష్యాన్ని తెలియజేసావా? ఒక్కరికైనా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పవా నువ్వు? ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో ఉన్నటువంటి మర్మాల గురించి మాట్లాడాలని నా ఉద్దేశం. ఏదో మమ్మల్ని దింపబడవాలనో ఏదో ఇంకేదో చేసేయాలని కాదు, కానీ ఇందులో ఉన్నటువంటి ఘోరమైనటువంటి మాటలు చెప్పాలని నా తాపత్రయం. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడిని గొప్పగా అందరి దగ్గర టామ్ వేస్తాం మనం. ఆ గొప్పతనాన్ని ఎవరికి చెప్పవు? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు శక్తివంతుడు. నీ దేవుడి దగ్గరికి వస్తే సమస్త రుగ్మతులను దేవుడు నిన్ను విడిపిస్తాడయ్యా, నిన్ను పరలోకం వస్తాడయ్యా, నిన్ను రక్షిస్తాడయ్యా, నీకు మారుమనసు వస్తుందయ్యా అని నువ్వు ఎంతమందికి చెప్పగలిగావు? దేవుని సువార్తను ప్రకటించావా? దేవుని మాటలు ఎవరికైనా చెప్పావా? ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పపోయావు కనుక ఇంట్లో వాళ్ళకైనా కనీసం నీ సువార్తను దేవుడి కోసం పరిచయం చేసావా? దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు నెరవేర్చకుండా, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ లోకంలోనికి వెళ్ళి నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటలు సువార్తను ప్రకటించేవారు. అనారోగ్యుల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి వాళ్ళకి స్వస్థత కలిగేలా దేవుడు చేసేవాడు. అందుకే దేవుడు ఆయనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా లేడు. అందుకే దేవుడు అద్భుతకరంగా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు వాడబడ్డాడండి. ఓన్లీ కేవలం దేవుని సేవలో మాత్రమే. ఈరోజు మనము దేవుని కొరకు వాడబడుతూ ఉన్నామా? ఏ రకంగా వాడబడుతూ ఉన్నాం? ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? పాటలు పాడగలుగుతూ ఉన్నావా? కనీసం ఇక్కడికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నావా? అనేకలు బలపరచగలుగుతూ ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారికి సువార్తను అందించగలుగుతున్నావా? నీతో మాట్లాడుతున్న వారికి దేవుని పరిచయం చేయగలుగుతూ ఉన్నావా? సువార్త మాటలు ప్రకటించగలుగుతూ ఉన్నావా? అనేకలు దేవుడి మందిరాన్ని నడిపించగలుగుతూ ఉన్నావా? దేవుడు వారికి తోడై ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎప్పుడైతే దేవుడు చెయ్యి విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసినప్పటికీ కూడా నీ పాపము, నా పాపము, నీ దోషము, నా దోషము ఆయన మీద పడి ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఏమైంది? దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టేశాడు. ఆ ఎడబాటుని తట్టుకోలేక, ఆ బాధను భరించలేక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 4వ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితువని బిగ్గరగా కేక వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువలో అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రార్థించగలరండి? మామూలుగా హల్లెలూయా చెప్పండి అంటే మనం చెప్పలేము. మనకి ఒంటి మీద దెబ్బలు లేవు, గాయాలు లేవు, మనం బాగానే ఉన్నాం, నడవగలము, లేగగలము, అన్నీ చేయగలము. అయినా ఏమో కూడా మనం చెప్పలేము. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పలేము, చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, కండిషన్ ఉన్నాడో తెలుసండి. నేను మార్నింగ్ వాక్యం చదువుతూ ఉంటే నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా ఇంకా లోతుగా నేను వాక్యం చెప్పాలనుకుంటున్నా, శక్తమైతే అవ్వను ప్రభు అంటే 2 మాటలు నాకు ఇచ్చేటప్పుడు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేది. ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి దేహం మీద 5,480 గాయాలు ఉన్నాయంటండి. 5,480 గాయాలు తక్కువ కదండి. 5,480 గాయాలు అంటే చిన్నది మనకు కానీ ఏమైనా చిన్నది గుచ్చుకుంటే చాలండి, ఇంకా మామూలు భయం ఉండవు మన కాలుకి. ఇలా ఎక్కుకుంటూ ఎగురుకుంటూ అది చదివేటప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. 150 లోతైన గాయాలు ఉన్నాయట ప్రభువారి శరీరంలో. లోతైన గాయాలు అంటే ఆసమాది కదండి, లోతైన గాయాలు. అది మనం లోతుగా చదివితే అర్థమవుతుంది ఎంత లోతైన గాయాలు ఉన్నాయి ప్రభు.
నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. ఆ ప్రభుని గూర్చి, ఆ దేవుడిని గూర్చి నువ్వేం కలిగి ఉన్నావు, ఏం నేర్చుకుంటున్నావు? ఇది ఒక ఆశ్చర్యంగా మారిపోయింది. ఏదో సంవత్సరానికి గుడ్ ఫ్రైడే రావడం, వినేవాళ్ళు వినడం, చెప్పేవాళ్ళు చెప్పడం, ఇది ఆశ్చర్యంగా మారిపోయింది. దీన్ని మన జీవితంలోకి ఎక్కిస్తూ ఉన్నాం, మన జీవితంలోకి మలుచుకుంటూ ఉన్నాం. 150 కేజీల బరువైనటువంటి చెక్కను ఆయన భుజాల మీద పెట్టి వీధుల వెంట కొట్టుకొని తీసుకెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు అది మొయ్యలోకి కింద తూలు పడిపోయాడు. చేతుల వెంట కాలు వెంట రక్తం కారుతూ ఉన్నప్పుడు అది మోసుకెళ్తూ ఉన్నాడు. ఆ దీవెన మనకేమైనా అర్థమవుతుంది అన్నమాట. మనకి అది ఎవరో చెప్పారు కదా, యేసు ప్రాణం పెట్టేసరి నీటిలే కదా, ముళ్ళ కిరీటం కదా, 17 ముళ్ళు తలలో గుచ్చుకోనట్టండి, పెద్ద ముళ్ళు. ఉదయం నేను చదువుతుంటే నాకు దేవుడు ఆ మాటలు ఇచ్చాడు. చెప్పండి, నేను ఇదంతా చెప్పలేక తొందరగా ఏదేదో మాటలు కూర్చి చెప్పేస్తా ఉన్నాను. 17 ముళ్ళు తలలో గుచ్చుకునేటండి. మామూలు ముళ్ళు, చాలా పెద్ద ముళ్ళు తలలో గుచ్చుకుంటే ఎలా ఉండదు చూడండి. కాలు గుచ్చుకుంటేనే మన ప్రాణం విలవిల్లాడిపోతుంది. తలలో గుచ్చుకొని అంత లోతుగా దిగితే ఎలా ఉంటుంది. నాకు ఎక్కడంటే చాలా కన్నీరు వచ్చిందంటే 150 లోతైన గాయాలు ఉన్నాయనేటప్పుడు చదివినప్పుడు గుండెకి పేరు మందండి. కళ్ళ నీళ్ళు వచ్చాయి. 150 గాయాలు, 5 లోతుగా ఉంది. అసమస్య కదండి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు బలియాగం అయిపోయాడు. మన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి, పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో పరిశుద్ధులుగానో పవిత్రులుగానో దేవుని మాటలు నెరవేర్చే పిల్లలుగానో బిడ్డలుగానో మనం ఉండాలి. మనం తయారయ్యాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా దేవుని మందిరాల్లో ఉండకుండా పాటలు నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, సాక్ష్యం చెప్పి అనేకలు బలపరచండి, సువార్తను ప్రకటించండి. మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ పని చేస్తున్నటువంటి పని చోట్ల దేవుని పరిచయం చేయండి. చాలామంది నశించిపోతూ ఉన్నారు. చాలామంది పాపముతోనూ, రోగముతోనూ, జబ్బులతోనూ, వ్యాధులతోనూ ఈ లోకమనే పాపంలోనూ మునిగిపోయి ఉన్నారు. వారందరినీ కూడా రక్షించేటటువంటి బాధ్యత మనందరిదే. ఏదో నేను నమ్మించుకున్నా కదా, నేను పరలోకి వెళ్ళిపోతాను కానీ అంటే నువ్వు కాదు కదా, నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. ఎందుకంటే నీ భక్తి ఏంటో నీ ప్రార్థన చెప్పొద్ది, నీ భక్తి ఏంటో నీ మాట్లాడే మాట చెప్పొద్ది, నీ ఆత్మీయ స్థితి ఏంటో నీ చెప్పొద్ది. ఇది ఉండాలి మన హృదయంలో వాక్యం. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచిపెట్టేశారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ తట్టుకోలేక, అడగాడ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ మరి పలుకుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేయిని విడిచిపెట్టేశారో తెలుసా? నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి, ఆయన చేతిలో నిన్ను నన్ను చిక్కుకొని మన జీవితాల్లో, మన బ్రతుకుల్ని బాగు చేయడానికి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ చేయి పట్టుకొని నేను లేవనెత్తడానికి, తన చేతిలో నేను చిక్కుకొని తన చేతిలో నిన్ను ఉంచుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేయి విడిచిపెట్టేశారు నీ చేయి పట్టుకోవడానికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని చేయి పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఒంటరితనంలో ఉన్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడిని చేయి పట్టుకొని నేను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ నీకు ఇష్టమైతే దేవుడి చేయికి ఇచ్చినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. ఇవి దేవుడి సన్నిధికి రావాలని మీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడిచ్చినటువంటి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.